తపస్కాల ధ్యానమాలిక 14వ దినము. ధ్యానాంశం: పునీత రాయప్పగారు పశ్చాత్తాపము చెందుట. పునీత రాయప్పగారు యేసుని ఎరుగనని ముమ్మారు బొంకియున్న సమయములో బంటోతులు యేసుని ఇంకొక సెల్కు తీసుకుని పోవుచున్నప్పుడు రాయప్ప నిలచియున్న స్థలమును యేసు దాటిపోవలసి యున్నది. అట్లా దాటిపోవునప్పుడు అచటయున్న రాయప్ప వైపు విశదముగా అతని కండ్లలోకి చూచియుండెను. యేసు బోధించిన దినములలో తాను చెప్పిన సామెత ఒకటి ఇప్పుడు నెరవేరెను. మంచుమేపరి తన గొర్రెలలో తప్పిపోయిన ఒకదానిని వెదక కనిపెట్టెను. పాపాత్ముడా, నీవు పాపము చేసిన పిమ్మట యేసు దేవమందసములో నుండి తప్పిపోయిన గొర్రెనుగు నిన్ను నీమీద దయనే నీయందు దృష్టి ఉంచి నీవు మనస్తాప పడునట్లుగా ప్రేరేపించుచున్నాడనియు పాపులను వెదకవచ్చిన మంచి మేపరి నిన్ను వెదకుచున్నాడని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచవచ్చిన జ్ఞాన వైద్యుడనియు తెలుసుకోము. ఆ జ్ఞాన వైద్యుడు నీ ఆత్మకు ఆరోగ్యము ఇచ్చుటకు సిద్ధముగా యున్నాడని తలంచుము. ప్రియమైన దేవ ప్రజలారా, ఈచట మనము ఈ జ్ఞానవైద్యుని గురించి ధ్యానించుదము. మన ఆత్మ మన శరీరము చేసే పాపములకు బాధపడుచున్న రోగులము అట్టి వ్యాధిని పాపములకు పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తము చేసుకొనుము. ఆ విధముగా నిర్మూలించుటకు స్వస్థపరచుటకు యేసు సిద్ధముగా యున్నారు. కాన నీలోని పాప భారము తీసివేసుకొనుము. అందుకు అనుకూల సమయము ఇది. మనము చేసిన పాపములకే, అనగా ఆ పాపముల నుండి రక్షించుటకే దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకమునకు పంపారు. యేసు మానవతామూర్తిగా పవిత్రాత్మ ప్రభావము వలన ఒక కన్యకు పుట్టాడు. ఆ యేసు 33 సంవత్సరములు ఈ లోకములో అనేక అద్భుత కార్యములు చేశారు. కుంటికి కాళ్లు ఇచ్చారు, మూగకు మాట, చెవిటివానికి వినికిడి, పక్షవాత రోగికి స్వస్థత, కొన్ని వేల మందికి ఆహారము, చివరకు మృతులను సజీవులుగా కూడా చేశారు. ఎందుకు? ఆయన దేవుని కుమారుడని తెలుసుకొనుటకు, మనలను మంచి మార్గములో నడిపించాలనే తపనతో వచ్చాడు. చివరకు ఆయనకిచ్చిన బహుమానము మరణము. ప్రియమైన క్రీస్తువులారా, మనలను పాపము నుండి రక్షింపవచ్చిన ఆ దేవకుమారుడైన యేసు చివరకు యూదులు, ఆయన స్వంత మనుషులే ఆయనను సిలువలో కొట్టి చంపారు. చూడండి, ఆలోచించండి, ధ్యానించండి. వాళ్ళు ఒకసారి చంపారు, కాని మనము ప్రతిదినము అడుగడుకు ఆయనను చంపినంత బాధ పెట్టుచున్నాము. మన అనంతమైన పాపాల బరువు చేత ఆయన వ్యధ చెందుచున్నారు. పాపమంత ఘోరమైనది మరొకటి లేదు. అది విషము కంటే ప్రభావము కలదే. నీ పాపము వల్ల నీవు వ్యధ చెందుటేగాక నీతోటి సహోదరులను కూడా బాధించుచున్నావు. అసలు సమాజాన్నే వ్యరచెందేటట్లు చేయుచున్నాము. కాని ఆలోచించుము, ఈ పాపముల వ్యాధి నుండి నిన్ను స్వస్థపరచుటకు వైద్యుడైన యేసు తయారుగా యున్నాడు. ఆయన లేయి అనక పగలనక నిత్యము ఎల్లవేళల పీఠము మీద కాచుకునియున్నాడు. ఇదే అనుకూల సమయము. దేవాలయమునకు పొమ్ము. చిత్తశుద్ధితో నిశ్చలమైన నిలకడ మనస్సుతో నీ పాపములకు పశ్చాత్తాపపడుము. పాపాలన్నీ మననము చేసుకొనుము. పునీత రాయప్పగారు ఎంత ఆల్ ఉంచుకొమ్ము. నీ పాపములన్నీ యేసు స్థానములోయున్న జ్ఞాన వైద్యుడైన గురువుతో చెప్పుము. చేసిన పాపములకు కన్నీరు కార్చుము. గురువు ఇచ్చిన పాప ఓర్పును భక్తితో నెరవేర్చుము. ఆ విధముగా ప్రాయశ్చిత్తము చేసి పాప పరిహారము పొందుము. అప్పుడు నీలో యువ పాపమనే వ్యాధి స్వస్థత చెందును. యేసు కూడా సంతోషిస్తారు. ఎందుకు? పాప బరువు తగ్గినది కాబట్టి. కాన ఈ తపస్కాలమున పాపముల నుండి విముక్తి పొందుటకు ఎట్లు? తపోక్రియల ద్వారా, ఉపవాసము ద్వారా, షష్క్రియల ద్వారా, దానధర్మముల ద్వారా, వీటన్నిటి ద్వారా నీ మనస్సు చంచలపడనీయక ఈ 40 దినములు నిలకడైన భక్తితో దైవాన్ని, యేసుని ప్రార్థించు. తపస్సు చేయి, ఉపవాసము చేయి. అదే నీవు యేసుకు చూపే కృతజ్ఞత. త్వరపడము. ఇప్పుడైనా నిర్ణయించుకో. యేసు ఎప్పుడైతే రాయప్పకు కృపా కటాక్షము చూపారో అతనిలోని భయము పటాపంచలేనది. యేసు నిశితముగా ఎప్పుడైతే తనవైపు చూశారో ఆయన హెచ్చరిక గుర్తువచ్చినది. తాను యేసుని ఎరుగనని బొంకిన బొంకు స్ఫురణకు వచ్చినది. వెంటనే బయటకు పోయి కన్నీరు మున్నీరుగా ప్రలాపించాడు. పశ్చాత్తాపము చెందాడు. యేసు క్షమను పొందగలిగారు. కాని క్రీస్తువుడా, ఎనలేని చెడు సహవాసములు చేయుట చేతగాని, ఏదేని తావుకు పోవుట చేతగాని, ఏదేని పని చేయుట చేతగాని నీవు పాపము కట్టుకొనుట సంభవించిన ఎడల నీవు ఆ స్థలములకు పోవుట, ఆ పనులు చేయుట, అట్టివారల సహవాసము విడిచిపెట్టవలెను. పాపము కోసరము కనిపెట్టుకుని యుండేవాడు
తప్పక పాపములో పడును. పాపమునకు కారణమయ్యే వాటి నుండి మనము ఎప్పుడూ దూరముగా యుండాలి. పాప సమయము నుండి తప్పించుకొనక యుండినను నేను పాపము చేయనులే అని తలంపకూడదు కాన పాప సమయము వెడుననివాడు పాపము కట్టుకోక తప్పదు. పునీత రాయప్పగారు సాసము చేసి వెలుపలికి వచ్చి రోధించుటేగాక పాప ఘోరాన్ని తలంచి తాను దివ్యగురువైన యేసుకు రప్పించిన కస్తి గురించియు చింతించి కన్నీరు మున్నీరుగా మనసులో యేసుని మన్నించమని ప్రాధేయపడ్డాడు. యేసు అతని తప్పు మన్నించుటే కాక రాయప్పను తిరిసభకు తలగా నియమించారు. పునీత రాయప్పగారు తన జీవితమంతా తపస్సు చేశారు. తన పాపమ నిమిత్తమై ఏడ్చి కన్నీరు కార్చినందున ఆయన దవడకు 2 చిన్న కాలువలు ఏర్పడినవని అంటారు. చివరకు ఆయన వేద సాక్షిగా మరణించారు. యేసుకే ప్రాణాలర్పించారు. క్రీస్తుడా, నీవు కూడా నిత్యము నీ బలహీనత చేత పాపములు చేయుచున్నావు కాన రాయప్పవలే మనస్తాపము చెంది తపస్సు చేయుము. ఈ తపస్కాలము అందుకు తగిన సమయము. యేసుమీద ప్రేమచే రాయప్పగారు మనస్తాపము చెందారు. నీవు కూడా నిండు హృదయముతో యేసుని ప్రేమింపుము. అట్లు చేసిన ఎడల యేసు రాయప్పను ప్రేమించినట్లు నిన్ను కూడా తప్పక ప్రేమిస్తారు. ప్రార్థన. పరలోక జపము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఆహారం మాకు నేటికి అనుగ్రహించండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశిపంనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమెన్. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడువు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పవిత్రుడు, సర్వశక్తివంతుడు, నిత్యుడవు అయిన దేవా, మా మీదను సర్వమానవాళి మీదను మీ కరుణను కుమ్మరించండి. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్. యేసుక్రీస్తునాథుని వెలలేని తిరు రక్తపాటులను చూసి మా మీద దయగా ఉండండి. స్వామి.